ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. బోటి ఎలా వండాలో వీడియో చూపెడతాం. ముందుగానే బోటీని శుభ్రం చేసుకున్నాము. దానికి కావాల్సినవి కొత్తిమీర, మెంతి, పుదీనా, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు కోసి రెడీ పెట్టుకున్నాం. అందులో ఇప్పుడు మునిగాకు సుత వేసుకుంటున్నాం. మసలు పెట్టుకునేందుకు వంట పెట్టినాం. స్టవ్ పైన మట్టి కాంతులు పెట్టినాం. అందులో అరపావ నూనె పోసాము. ఉల్లిగడ్డలు, మెంతి, నిజామాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా దూరగా కొలియాలి. ఒక చెంచడు పసుపు, ఒక చెంచడు ఇంగు విశ్వాసం లేదా కొలుసుకోవాలి. ఇందులో ఇప్పుడు మనం కడిగి రెడీ పెట్టిన బోటీని ఇందులో వేసుకోవాలి. ఇందులో తగినంత దొడ్డు ఉప్పు వేసుకోవాలి. 5 చెంచాల కారపొడి, చిన్న చెంచే పొప్పడి పండు ముక్కలు వేసుకోవాలి. ఎందుకంటే ఇది కొంచెం ముదిరినట్టు అనిపించింది కాబట్టి బోటీ జల్దీ ఉడుకుతుంది. దీన్ని ఇలా మొత్తం కలుపుకోవాలి. ముందుగానే మసాలా పెట్టుకున్న మునిగాకు నీళ్ళు ఇందులో పోసుకుంటున్నాం. ఇందులో అల్లము, ఎల్లిపాయ నూరిన నీళ్ళు పోసుకున్నాము. వేసారు ఇంకేదాకా ఉడికించుకోవాలి. ఎందుకంటే బోటి మెత్తగా ఉడకాలి. ఉడికితేనే రుచి వస్తుంది. బోటి కూర రెడీ అయింది. మసాలా వేసుకోవాలి. ఇలా ఒక్కసారి కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేయాలి, దించుకోవాలి. బోటి కూర రెడీ అయింది. గుమగుమలాడుతుంది. వేడివేడి అన్నంతో కానీ చపాతీతో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. బోటి మళ్ళీ కావాలనిపిస్తుంది.